ఐబిఎం ప్రేక్షకులకి నమస్కారము. మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయము ఏకాదశి ఉపవాసం. అంటే ఈ ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతాము. ఆ రోజు ముఖ్యంగా ఏకాదశి తిథి అనేటువంటిది విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఆ రోజు అసలు మన యొక్క నియమాలు ఏ విధంగా ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏకాదశి ఉపవాసము చేసేటటువంటి వారు అంటే ప్రతి నెల కూడా 2 ఏకాదశులు ఉంటాయి. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి. పౌర్ణమి ముందు ఏకాదశి వస్తుంది, అమావాస్య ముందు ఒక ఏకాదశి వస్తుంది. అంటే సంవత్సరం మొత్తంలో కూడా మనకు 24 ఏకాదశులు వస్తాయి. అందులో ప్రత్యేకంగా కొన్ని ఏకాదశులకు మాత్రం కొన్ని ఏకాదశులు విశేషమైనటువంటి ఏకాదశులుగా చెప్పారు. అందులో ఆ ఏకాదశి ఉపవాసము ఎలా ప్రారంభించాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయానికి వస్తే కనుక దశమి నాడే, అంటే ముందు ఉండేటటువంటి తిథి దశమి నాడే. అంటే దశమి దినమారభ్య కరిష్యేహం వ్రతంతవ త్రిదినం దేవదేవేశ నిర్విఘ్నం కురు కేశవ. అంటే ఈ యొక్క దశమి తిథి నాడు, అంటే ఆ ముందు రోజు రాత్రే మనము ఆ యొక్క విష్ణుమూర్తిని అనుగ్రహం పొందడానికని అక్కడ మనం సంకల్పం చెప్పుకోవాలి. దశమి దినమారభ్య అంటే ముందు రోజు రాత్రే ఉపవాసం ఉండి, నేను ఈరోజు రాత్రి ఉపవాసం ఉంటున్నాను, రేపు కూడా అహోరాత్రాలు కూడా ఉపవాసం ఉండి, ఎల్లుండి ద్వాదశి పారణ చేసి, అంటే ద్వాదశి ఘడియలు ఉన్నప్పుడు ఒక పూట భోజనం చేసి నేను ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పేసి నిర్విఘ్నం కురు కేశవ, అంటే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా, ఈ యొక్క ఏకాదశి వ్రతం అంతా కూడా నాకు నిర్విఘ్నంగా అయ్యేటట్లు చెయ్యి తండ్రి అని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తిని ప్రార్థించి దశమి రోజు రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి, ఏకాదశి నాడు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి కూడా ఉపవాసం ఉండి, ద్వాదశి నాడు అంటే మరునాడు ఏకాదశి తిథికి మరునాడు ద్వాదశి ఘడియల్లో భోజనం చేయడం. ఆ రోజు కూడా ఒకటే పూట భోజనం చేసి మళ్ళీ ద్వాదశి నాడు రాత్రి ఉపవాసం ఉండడం. ఇది పూర్తిగా ఏకాదశి వ్రతం యొక్క నియమం. అలా చేయలేనటువంటి వాళ్ళు ఎలా చేయాలి అంటే, ముందుగా దశమి రోజే రాత్రి అనుకున్నాం కాబట్టి ఆ దశమి రోజు రాత్రి పూర్తిగా ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు కనీసము పండ్లు, పాలు అలాంటి పదార్థాలు తీసుకోవడము, లేదు అవి కూడా మేము తీసుకొని మళ్ళీ ఎల్లుండి వరకు ఉండలేము, అంటే ద్వాదశి వరకు ఉండాలి కాబట్టి అప్పటి వరకు ఉండలేము అన్నటువంటి వాళ్ళు ఆ రోజు కనీసం ఏదో చిన్నగా పలహారము తీసుకోవడము అట్లా ఉండి, ముఖ్యంగా ఆ ఏకాదశి తిథి ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండి, ఆ రోజు కూడా మేము అలా ఉండలేము, ఎందుకంటే 24 గంటలు గడిచిన తర్వాత మళ్ళీ తెల్లవారి భోజనం చేయాలి కాబట్టి అంత సమయం వరకు మేము ఉండలేము అనుకున్నటువంటి వాళ్ళు ఆ ఏకాదశి నాడు కూడా కొంతలో పాలు, పండ్లు అలాంటి పలహారం తీసుకోవడము, తర్వాత రాత్రంతా కూడా అలాగే ఉండి మళ్ళీ ద్వాదశి నాడు భోజనం చేయడం, ఒకటే పూట భోజనం చేయడం. ఇది ఏకాదశి వ్రతం యొక్క నియమం. అసలు మామూలుగా ఉపవాసము అంటే అంటే దగ్గర కానీ, వాసము అంటే ఉండడము అని. అంటే ఆ రోజంతా కూడా మనము భగవంతుడి యొక్క సన్నిధిలో ఉండడము ఉపవాసం యొక్క అర్థం. అంటే తినకుండా ఉండడం అనేది ప్రధాన ఉద్దేశం కాదు ఇక్కడ. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక పదార్థము తీసుకున్నాము అంటే కనుక మనలో ఆ భగవంతుడి మీద ఉండేటటువంటి శ్రద్ధ లోపిస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించి పూర్వం ఋషులు మనకు ఉపవాస దీక్ష అనేది మనకు పెట్టారనమాట. అంటే ఉపవాసం ఉంటే కనుక ఏంటంటే మనలో వేరేటటువంటి చెడు గుణాలన్నీ కూడా రాకుండా, భోజనం తినేటటువంటి సమయంలో ఆ అన్న దోషాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల ఇటువంటి దోషాలన్నీ కూడా శరీరానికి అంటకుండా ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఈ విధంగా భగవంతుని అర్చించడం వల్ల త్వరగా ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాము అనేటువంటి ఉద్దేశంతో కనీసము నెలలో ఒక 2 రోజులైనా కనీసం ఏకాదశి ఉపవాసము చేయాలనేటువంటి నియమాన్ని మనకు పెట్టారనమాట. అందుకని ఆ ఏకాదశి నాడు ఆ విధంగా విష్ణుమూర్తిని, ముఖ్యంగా ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ప్రీతికరం కాబట్టి ఆ ఏకాదశి తిథి నాడు తులసి అర్చయేద్ విష్ణు అని, అంటే విష్ణుమూర్తిని ఎప్పుడైనా సరే అక్షతలతోనే పూజించద్దు అని, అంటే పుష్పాలతో కానీ తులసి దళాలతో కానీ పూజించాలి. అందుకనే తులసి దళాలతో కానీ తర్వాత పుష్పాలతో కానీ ఆ రోజు విష్ణుమూర్తికి అర్చన చేసి ఆ స్వామికి మనము తినేటటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థము నైవేద్యం పెట్టి, తర్వాత ఆ రోజు ఏమి తినకుండా ఉండేటటువంటి వాళ్ళు కనీసము ఆవు పాలు అలాంటివి ఏదో భగవంతుడికి నైవేద్యం చూపించిన తర్వాత ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండడము, ద్వాదశి నాడు ఈ విధంగా ఒకటే పూట భోజనం చేయడము అనేటువంటిది ఆ యొక్క ఏకాదశి వ్రతం యొక్క నియమము. అయితే ఈ ఏకాదశి యొక్క వ్రతము చేయడము తర్వాత ముఖ్యంగా మళ్ళీ ద్వాదశి నాడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ఆ ద్వాదశి నాడు ఒకటే పూట భోజనం చేస్తున్నాం కాబట్టి అక్కడ మనకి ఏం చెప్తారంటే, దివానిద్రాం పరాన్నంచ పునర్భోజనమైతునే క్షౌద్రం కాశ్యామిషం తైలం ద్వాదశ్యాం అష్టవర్జయేత్ అని. అంటే ఈ ద్వాదశి నాడు ఈ యొక్క 8 కూడా వర్జించాలి అని. అంటే ఏంటివి అంటే పగటి నిద్ర అని, దివానిద్రాం పరాన్నంచ ఇతరుల ఇంట భోజనం చేయడము, తర్వాత పునర్భోజనం అంటే రెండవ పూట మళ్ళీ భోజనం చేయడము, మైథుని అంటే
దంపతులు ఆ, ఆ రోజునాడు బ్రహ్మచారి దీక్ష పాటించడము, తర్వాత క్షౌద్రము కాస్యామిషం అంటే మధువు పదార్థము సేవించడము, తర్వాత కంచు మొదలగు పాత్రలలో భుజించడము, తర్వాత మాంసభక్షణ చేయడము, తర్వాత తలంటుకొని స్నానం చేయడము, తైలపక్వ ఆహారము స్వీకరించుట అనేటువంటివి ఈ 8 కూడా మనము ఆ ద్వాదశి నాడు విడిచిపెట్టి ఆ రోజు కూడా ఈ విధంగా ఉపవాసం ఉంటే మనకు ఈ యొక్క ఏకాదశి వ్రతం యొక్క పూర్తి ఫలితము మనకు వస్తుంది. అందుకని చెప్పేసి ప్రతి నెల కూడా 2 వస్తాయి కాబట్టి కనీసము ఈ విధంగా ఆ యొక్క వ్రతము కనుక మనము పాటించినట్లయితే కనుక విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ద్వారా మనకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఈ యొక్క వ్రతము ఖచ్చితంగా ఎవరైనా సరే చేయవలసింది అనేటువంటి ఖచ్చితమైనటువంటి నియమం ఉందన్నమాట. ఇందులో మళ్ళీ బ్రహ్మచారుల కంటే వివాహం కానటువంటి వారికి ఒక ఉపవాస నియమాలు ఇవి కూడా ఉంటాయి. అంటే వాళ్ళు అసలు ఉపవాసం ఉండకూడదు అని, కేవలము ఈ ఏకాదశి ఉపవాసము గృహస్థులకు మాత్రమే, అంటే ఎవరికైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే, దంపతులకు మాత్రమే ఏకాదశి ఉపవాస నియమం అనేది ఉంటుందన్నమాట. అందుకని ఈ విధంగా ఏకాదశి నాడు మనం ఆ యొక్క విష్ణుమూర్తిని అర్చించుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు.